జాబ్ ని, నీకున్నటువంటి అందాన్ని, నీకున్నటువంటి జ్యోతి కుమారుడు మైఖేల్ కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డను ప్రభా మీ యొక్క జ్ఞానము చేత నింపండి. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ కూడా శుభాలు ప్రకటిస్తున్నాను. ఉదయకాలం నుంచి దేవాది దేవుడు మనల్ని రక్షించి కాచి కాపాడి ఈ రాత్రిన మరొకసారి ఈ విధంగా మనమందరము కూడా ఆయన మాటలు వినడానికి, ఆయన్ని ప్రార్థించుకోవడానికి మరొక సమయాన్ని ఇచ్చారు. అందును బట్టి నేను దేవాతి దేవుణ్ణి ఎంతగానో మహిమపరుస్తున్నాను. అందరూ కూడా మీ యొక్క గృహాలకు చేర్చబడ్డారు కదా, పనులు ముగించుకొని. అదంతా కూడా దేవుని యొక్క కృపేనండి. దేవుని యొక్క వాక్యము ద్వారా మన జీవితాలు కట్టబడుతున్నాయి, మన బ్రతుకులు మార్చబడుతున్నాయి. కనుక వాక్యాన్ని మనం శ్రద్ధగా వినడానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. అదేవిధంగా వాక్య భాగం తర్వాత మనము ప్రార్థన చేసుకుంటున్నాం కనుక ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో తప్పక ఏకీభవించండి. ఖచ్చితంగా దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఈ రాత్రి సమయంలో దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగాన్ని మనం ఒకసారి చూసుకొనగలిగితే, సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనము. 1 Samuel chapter 16 verse 7. మనుషులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. People look at outward appearance, but the Lord looks at the heart. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మాటలు ఎవరికి చెప్పారు అని మనం చూస్తే, స్వయానా దేవుడే ఎవరితో చెప్తున్నారు? ఒక నార్మల్ పర్సన్తో చెప్పట్లే, ఎవరో దేవుడు అంటే ఎవరో తెలియని వ్యక్తులతో చెప్పట్లే, లేదా భక్తిలో అప్పుడప్పుడు ఎదుగుతున్న వ్యక్తితో చెప్పట్లే. ఈ మాటలు స్వయాన దేవుడు సమూయేలుతో చెప్తూ ఉన్నాడు. మనం చూడొచ్చు, ఇక్కడ 2 పదాలుగా విభజించబడింది ఈ వాక్యం. మొదటిది మనుషుల యొక్క వ్యూ, మనుషుల యొక్క విధానం, చూసే విధానం. అదేవిధంగా దేవుడు చూసే విధానం. మనుషులు ఏ విధంగా చూస్తుంటారు, దేవుడు ఏ విధంగా చూస్తుంటాడు. మనుషులంట పై రూపమును చూస్తారు. మనం వేసుకున్న డ్రెస్సును బట్టి, మనం ధరించినటువంటి యొక్క వస్త్రాలు, ఆభరణాలు, మనం ఉపయోగిస్తున్న కాస్మోటిక్స్ని బట్టి మనుషులు ఒక అంచనా వేసుకుంటూ వస్తారట. కానీ దేవుడు, నువ్వు పైన ఎంతదైనా వేసుకో, దేవుడు డైరెక్ట్గా ఏం చేస్తాడు? ఈ యొక్క హృదయంలోకి చూస్తాడు. హల్లెలూయా. ఈ రోజున దేవుడు చాలా క్లియర్గా సెలవిస్తున్నాడండి, పైరూపాన్ని మనం లక్ష్య పెట్టకూడదు. నువ్వు ఎలా ఉన్నావు అనేది అనవసరం. దేవుడు నీ యొక్క డిగ్రీని, నీ యొక్క జాబ్ని, నీకున్నటువంటి అందాన్ని, నీకున్నటువంటి యవ్వనాన్ని చూడట్లా. దేవుడు చూస్తుంది నీ హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. కానీ మనుషులు అలా కాదు కదా. మనుషులకి ఎప్పుడు కూడా ఏం కావాలి చెప్పండి? పై రూపం కావాలి. అతను ఏ డ్రెస్ వేసుకున్నాడు, ఎంత కాస్ట్లీ బట్టలు వేసుకున్నాడు, అతను ఏ విధంగా డ్రెస్అప్ అయ్యాడు, లేదా ఆమె ఏ విధంగా డ్రెస్అప్ అయింది. అలా అయితేనే మనం కొన్నిసార్లు మన కుటుంబంలోకి, మన జీవితంలోకి, మన యొక్క ఫ్రెండ్షిప్లోకి ఆహ్వానిస్తూ ఉంటాం. లేకపోతే ఎవరిని కూడా ఆహ్వానించాం కదండి. బెంగళూరులో కూడా కొన్ని దినాల క్రితం ఒక సంఘటన జరిగింది. ఏంటండి అంటే, ఒక మాల్లో, ఒక షాపింగ్ మాల్లోకి ఒక వ్యక్తిని ఎంటర్ చేయలేదట. దానికి కారణం ఏంటండి? అతను ఏమన్నా హత్య చేసినాడా, అతను ఏమన్నా మర్డర్ చేశాడా, లేదా అతను ఏమన్నా రౌడీ షీటరా, పోనీ అతను ఏమన్నా దొంగతనం చేసే వ్యక్తా, పోనీ అక్కడ ఉన్న వ్యక్తులతో ఏమన్నా దురుసుగా ప్రవర్తించాడా అంటే అది కాదట. రీజన్ ఏంటంటే అతను ఒక ఫార్మర్, ఒక వ్యవసాయదారుడు. అతను వేసుకొచ్చినటువంటి ఆ యొక్క పంచ అనేది ఆ యొక్క వాళ్ళకి ఇబ్బంది కలగజేసిందట. చూసారా మనుషులు ఏ విధంగా ఆలోచిస్తున్నారు? ఒక ఫార్మర్ తను వేసుకునేటువంటి డ్రెస్సును బట్టి వాళ్ళు అలౌ చేయలేదు. అఫ్కోర్స్ దాని తర్వాత వాళ్ళు కేసు వేశారు. దాని తర్వాత అందరూ కూడా ఆ షాపింగ్ మాల్ని తిట్టారు. సో ఇట్స్ హ్యాపెన్. బట్ నేనేం చెప్పాలి అనుకుంటున్నాను ఈ విషయంలో అంటే, మనుషులు ఎప్పుడు కూడా పైరూపాన్ని చూస్తూ ఉంటారు. కానీ మన దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు మన పైరూపాన్ని చూడట్లేదు. ఈరోజు నువ్వు తృణీకరించబడ్డావా? నీ పైరూపాన్ని బట్టి నువ్వు కూడా తృణీకరించబడుతున్నావా? నీ కుటుంబంలోనే తృణీకరించబడుతున్నావా? నీ బంధువుల్లోనూ తృణీకరించబడుతున్నావా? చూసావా ఆమె ఎలాగుందో, ఆ వ్యక్తి ఎలా ఉన్నాడో అంటున్నారా? ఇట్ ఈస్ నాట్ ఎ మ్యాటర్. వాళ్ళందరూ నిన్ను అసహించుకున్నా, వాళ్ళందరూ నిన్ను వ్యతిరేకించినా, నిన్ను త్రోసివేసినా, దేవుడు నిన్ను త్రోసివేయట్లే.
ఇక్కడ సమూయేలు కూడా ఏం చేస్తా ఉన్నాడంటే, ఆ సమూయేలుకు ఒక పనప్పు చెప్పాడు దేవుడు. ఏంటంటే, నువ్వు యెషయి ఇంటికి వెళ్ళి వారి కుమారుల్లో ఒక కుమారుడైనటువంటి ఆ వ్యక్తిని నువ్వు అభిషేకించాలి, అక్కడికి వెళ్ళాక నేను డీటెయిల్స్ చెప్తాను సమూయేలు అని క్లియర్గా చెప్పారు. దేవుడు మంచి క్లియర్గానే ఉన్నాడు. కానీ సమూయేలు వెళ్ళగానే ఒక వ్యక్తి కనపడ్డాడట. అతను దావీదు వల్ల అన్న ఎలియాబుని చూసి వెంటనే నేను అనుకుంటున్నాడట, ఈయన ఇన్నర్ ఫీలింగ్ అక్కడ రాయబడి ఉంది. ఏమని అనుకుంటున్నాడంటే, ఈ వ్యక్తి బాగున్నాడు, ఆజాను బాహుల్లాగున్నాడు, మంచి స్ట్రాంగ్గా ఉన్నాడు, దేవుడు ఇలాంటి వాడినే కదా ఎన్నుకునేది అనుకొని ఆయన మనస్సులో అనుకున్నాడట. బయటికి కూడా ఎవరికి చెప్పలేదట. వెంటనే ఆ మాటలు దేవుడిని, బాబు సమూయేలు, నువ్వు ఆలోచిస్తుంది తప్పునైనా, నేను అలా చేయను, మనుషులు చూసినట్టు నేను చూడను, వాళ్ళ యొక్క సూటు బూట్లు నాకు అనవసరం, వాళ్ళు వేసుకున్న డ్రెస్ సెన్స్లు వాళ్ళకి నాకు అనవసరం, వాళ్ళ హృదయం ఏ విధంగా ఉంది, నేను ఇతన్ని త్రోసి వేశానంటున్నాడు. పైగా హల్లెలూయా. కొంతమంది పైకి చూడడానికి ఎలా ఉంటారు, మంచిగా టిప్ టాప్గా ఉంటారు కదా, లోపలంతా ఏముంటుంది, కుళ్ళు ఉంటుంది. బయటికి మనతో ఎలా మాట్లాడతారు, చాలా మంచిగా మాట్లాడతారు. బాగున్నారా, తిన్నారా, కావాల్సిన మా ఇంట్లో ఉండండి, భోజనం చేయండి అంటారు, పక్కకు పోగానే అంటారు, అసలు ఈయన ఎందుకు వచ్చిందో అంటారు కదండి. మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, దేవుడు హృదయాన్ని లక్ష్య పెడుతున్నాడు. ఈ రోజున నువ్వు తృణీకరించబడ్డావేమో, దేవుడు నీతోనే చాలా నేరుగా ఈ రాత్రి కాలంలో మాట్లాడుతున్న విషయం ఏంటండి అంటే, దేవుడు నీ వైపు చూస్తున్నాడు, నీ హృదయాన్ని చూస్తున్నాడు. చాలాసార్లు కొంతమంది చర్చెస్లో కూడా ప్రార్థనలు తెగ చేస్తూ ఉంటారు. పై రూపానికైతే ఒక్కోసారి వైట్ అండ్ వైట్ వేసుకునొచ్చు, ఆ పై రూపానికి వారు ధరించినటువంటి ఆభరణాలన్నీ కూడా తీసేసి రావచ్చు. ఓకే, పైన అపీరెన్స్కి ఈమె ఎంత భక్తిపరురాలో, ఈ వ్యక్తి ఎంత భక్తిపరుడో అన్నట్లు ఉంటారు. కానీ వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే, ఇంట్లో ఎప్పుడు కూడా ప్రార్థన చేయరు, ఓన్లీ చర్చెస్లో మాత్రం దీర్ఘకాలిక ప్రార్థనలు చేస్తారని వాక్యం సెలవిస్తుంది. అలాంటి వాళ్ళని నమ్మకూడదని కూడా వాక్యం సెలవిస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, పై రూపాన్ని లక్ష్య పెట్టి ఈరోజు ఎవరితో స్నేహం చేస్తున్నావేమో, ఎవరినైనా మ్యారేజ్ చేసుకుందామని ఆలోచన చేస్తున్నావేమో, లేదన్నా ఎవరికైనా జాబ్ ఇవ్వడానికి ఆలోచన చేస్తున్నావేమో, కులమతాలు, ఆ ధనము, నీ యొక్క కమ్యూనిటీ అని చెప్పి వారిని ఆదరిస్తున్నావేమో, ఇట్ ఈస్ మిస్టేక్. అది మిస్టేకే. ఎందుకంటే వాళ్ళు నీకు నష్టం చేయొచ్చు, నీకు బాధను కలుగ చేయొచ్చు. దేవునికి అప్పచెప్పు, ఆయన చేతుల్లో పెట్టు. ప్రభు ప్రతి ఒక్కరి హృదయాలను పరిశోధించగలడు, వారి హృదయంలో ఏముందో చెప్తాడు. కాబట్టి మీరు మీ యొక్క బయట అపీరెన్స్ చూసి బాధపడకండి, అయ్యో నేను ఇలా ఎందుకున్నాను అని ఎప్పుడు కూడా కృంగిపోకండి. దేవుడు అటువంటి వారినే ఎన్నుకున్నాడు. జ్ఞానులను సిగ్గుపరచుటకు ఎవరిని ఎన్నుకున్నాడు? అజ్ఞానులను ఎన్నుకున్నాడు, అంతకంటే జ్ఞానవంతులను ఎన్నుకోలే. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీ విషయంలో కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. డు నాట్ డిస్కరైజ్ అబౌట్ ఎనీథింగ్. నీ బాహ్య రూపాన్ని బట్టి నువ్వు డిస్కరైజ్ అవ్వమాకు, బలహీన పడిపోమాకు. దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు, నీ యొక్క ప్రార్థనను చూస్తున్నాడు, నీ యొక్క యథార్థతను చూస్తున్నాడు, నీ యొక్క నీతిని చూస్తున్నాడు. కాబట్టి దేవుడి దృష్టిలో నువ్వు ఘనమైన వాడివి, నిన్ను దేవుడు అభిషేకించబోతున్నాడు, గొప్ప చేయబోతున్నాడు. నువ్వు అనుకున్న ప్రతి కార్యాన్ని ఆయన నీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు. దేవుడి మాటలు దీవించును గాక. మీ కొరకు ప్రార్థన చేయబడుతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. మే గాడ్ బ్లెస్ యు. ఇంతవరకు కూడా మనము వాక్యాన్ని విన్నాం కదా. దేవుడు మన యొక్క హృదయాలను చూస్తాడు, మనుషులు మన యొక్క పై రూపాన్ని చూస్తారు. నీ హృదయము దేవుని దృష్టిలో యథార్థముగా ఉన్నదా లేదా అని మనము గమనించుకొని నీతితో, నిజాయితీతో, భయముతో, భక్తితో దేవుణ్ణి వైపు చూసేవారుగా మనం ఉండాలి. మనుషులు ఏమనుకుంటారా, మనుషుల వైపు చూసేవారముగా మనం ఉండకూడదని ఇంతవరకు మనం వాక్యాన్ని విన్నాం. మరి ఈ సమయంలో వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. అదే విధంగా మరి కొన్ని ప్రార్థన అవసరతల నిమిత్తము పేరున ప్రార్థించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించుదాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప తండ్రి, మీ ఘనమైన, ప్రశస్తమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన, బహు పూజింపదైన నామములో మీకు కోట్లాది స్థుతులు, స్తోత్రములు తండ్రి. అయ్యా, పాపులమైన మమ్మల్ని రక్షించిన దేవుడవు, మా కొరకు ప్రాణం పెట్టిన ప్రభుడవు తండ్రి, మీకు స్తోత్రములు. అవును నా ప్రభా, మీరు మా హృదయాన్ని చూస్తారు ప్రభా. అయ్యా, మా యొక్క హృదయము అయ్యా మరి మీ దృష్టిలో ప్రభా యథార్థముగా ఉన్నదో లేదో అని మీరు చూస్తారు. మనుషులైతే మా యొక్క పై రూపాన్ని బట్టి
మరి తండ్రి వారు మమ్మల్ని బట్టి, మా రూపాన్ని బట్టి తండ్రి వారు అంచనా వేసుకుంటారు ప్రభా. తండ్రి మీరే మాకు సహాయకుడు ప్రభా. మీరు తండ్రి మీ దృష్టిలో మేము యథార్థంగా ఉండాలని ప్రభా ఈ రోజున తండ్రి వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు. ఈ సమయంలో తండ్రి బిడ్డల అవసరతలను బట్టి వేడుకొంచుండగా, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి తెరవబడును అంటున్నావు కదా తండ్రి. అడుగుతుండగా ప్రభా బిడ్డల అక్కర్లను మీరు తీర్చండి ప్రభా. మరి నిమిత్తము వారి యొక్క అవసరతల నిమిత్తము విజ్ఞాపన చేస్తుండగా ప్రభా మా మొరలను మీరు ఆలకించమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఈ సమయంలో సురేష్ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డ చేస్తున్న వ్యాపారంలో మీరు వారికి తోడుగా ఉండండి అయ్యా. మంచి ఫలింపును వారికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా జ్యోతి కుమారుడు మైఖేల్ కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డను ప్రభా మీ యొక్క జ్ఞానము చేత నింపండి. మీ యొక్క తండ్రి కృప, మీ యొక్క సన్నిధి నిత్యము బిడ్డతో ఉంచండి ప్రభా. తెలివిని, జ్ఞానమును, వివేచనను బిడ్డకు మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా సుధా గారి కొరకు ప్రార్థిస్తున్నాం. జాబ్ విషయంలో మీరు సహాయం చేయండి. వారు చేస్తున్న వ్యాపారంలో తండ్రి వారికి మీరు తోడుగా ఉండండి. మీ యొక్క కృప, మీ కనికరము వారిపైన ఉంచమని బ్రతిమిలాడుకుంటున్నాం. క్రిస్టియానా కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డకున్న బలహీనతను కొట్టివేసి తండ్రి మీ యొక్క బలాన్ని ఆ బిడ్డకు మీరు అనుగ్రహించి మీ సన్నిధిలో సాక్షిగా నిలవబెట్టుకోండి తండ్రి. అదే విధంగా నీలమ్మ గారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి, సహాయం దయచండి. వారి యొక్క కాలు నొప్పిని యేసు నామములో తీసివేయండి ప్రభువా. లక్ష్మీ లచ్చయ్య గారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారి యొక్క కుటుంబం అంతా రక్షణ పొందుటకు కృపను అనుగ్రహించమని తండ్రి. వారి కుటుంబం అంతా ప్రభా మీ సన్నిధిలో ఉండడానికి అయ్యా మరి తండ్రి మీ యొక్క తండ్రి కృప ద్వారా వారిని రక్షించుకోమని బ్రతిమిలాడుకుంటున్నాం. హరీష్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారి యొక్క కుటుంబం అంతా రక్షణ పొందుటకు సహాయం దయచండి. వారి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నిటినీ మీరు తొలగించండి. సాగర్ కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డకున్న ఆ త్రాగుడు వ్యసనాల నుండి తండ్రి మీరే విడుదలను అనుగ్రహించండి అయా. మీ యొక్క కృపలో, మీ యొక్క కాపుదలలో బిడ్డలను భద్రపరచండి అయా. మరి తండ్రి వారు తండ్రి రక్షణ పొందుకొని అయా మీ సన్నిధిలో సాక్షిగా నిలవబెట్టుకోండి తండ్రి. అదే విధంగా వసంత గారి కొరకు ప్రార్థిస్తున్నాం. కృప చూపించండి తండ్రి, సహాయం దయచేయండి. క్యాన్సర్ తో ఆ బిడ్డ బాధపడుతుండగా ప్రభా ఆ క్యాన్సర్ నుండి యేసు నామములో విడుదల దయచేయండి. మీ యొక్క అమూల్యమైన రక్తాన్ని ఆ బిడ్డ పైన ప్రోక్షించమని బ్రతిమిలాడుకుంటున్నాం. కేజీఆర్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అదే విధంగా తండ్రి ఆ కుటుంబం అంతా రక్షించబడినట్లుగా సహాయం దయచేయండి. ముఖ్యంగా వారికి గర్భ ఫలాన్ని మీరు అనుగ్రహించండి. అద్భుత కార్యమును వారి పట్ల మీరు జరిగించండి. మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టండి తండ్రి. అదే విధంగా గౌరీ శంకర్ కొరకు ప్రార్థిస్తున్నాం. కుటుంబం అంతా రక్షింపబడులాగున సహాయం దయచేయండి. శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని వారికి మీరు అనుగ్రహించండి తండ్రి. మీరే తండ్రి వారితో ఉండి తండ్రి అయా మరి సమాధాన పరచమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా మంచి ఆరోగ్యమును వారికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా ఈ రోజున ఎందరైతే బిడ్డలు దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నారో వారికి తండ్రి సంపూర్ణ ఆరోగ్యమును దయచేయండి. థైరాయిడ్ నుంచి, క్యాన్సర్ నుండి, అదే విధంగా పక్షవాయువు నుండి తండ్రి, అదే విధంగా మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతున్న వారు, కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు, ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నవారు అయా మరి తండ్రి ఇంకా ప్రభా చెప్పుకోలేనటువంటి ఇతరమైనటువంటి అయా గర్భసంచి ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్న వారు తండ్రి ప్రతి ఒక్క బిడ్డకు యేసు నామములో విడుదల దయచండి. చర్మ వ్యాధులతో బాధపడుతున్న బిడ్డలకు యేసు నామంలో వారికి ఉన్న ఎలర్జీని మొత్తాన్ని కొట్టివేయండి నా ప్రభ. అదే విధంగా ప్రభ నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు యేసు నామములో విడుదలను దయచేయండి. మంచి నిద్రను బిడ్డలకు మీరు అనుగ్రహించండి. ఎటువంటి స్లీపింగ్ టాబ్లెట్స్ అయ్యా వారు వేసుకోకుండా సుఖముగా మరి నిద్రపోయి మేల్కొనడానికి సహాయము దయచేయండి ప్రభ. ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే బిడ్డలు ప్రభ ప్రయాణాలలో ఉన్నారో వారి ప్రయాణం అంతటిని సుఖముగా సౌఖ్యముగా జరుగునట్లుగా కృప చూపించండి. నైట్ డ్యూటీకి వెళ్తుండగా తండ్రి మీ యొక్క ప్రొటెక్షన్ వారికి దయచేయండి. పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై వారిని మీరే కాచి కాపాడమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా తండ్రి ఉద్యోగ సమస్యలను కొట్టివేయండి అయా. మార్నింగ్ లేచి మరి బిడ్డలు ప్రభా అనేక ప్రాంతాలు తిరిగి మరి తండ్రి జాబ్ కొరకు ప్రయత్నాలు చేస్తుండగా వారి ప్రయత్నాలు మీరు సఫలపరచండి అయా. మరలా తండ్రి మంచి జాబును బిడ్డలకు మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా. అదే విధంగా
విధంగా నా తండ్రి సంతానము లేని బిడ్డల నిమిత్తము ప్రార్థిస్తుండగా వారికి సంతానాన్ని దయచేయండి ప్రభా. అయా అద్భుత కార్యము వారి పట్ల మీరు జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభ ఇంకా రక్షణ లేక మారు మనసు లేక అయా ఇంకా పాపములోనే జీవిస్తూ చెడు వ్యసనాలకు బానిసలై ఉంటుండగా ప్రభ మీ యొక్క సహాయము దయచేయండి ప్రభ. వారిని తండ్రి ఆ యొక్క తండ్రి పాపపు ఊబిలో నుండి విడుదల దయచేయండి, చెడు కార్యాల నుంచి విడుదలను అనుగ్రహించమని అయా ప్రతి ఒక్కరు ప్రభ మీలో ఆనందించి మీ నామాన్ని బట్టి సంతోషించి మీ నామాన్ని బట్టి సాక్షిగా నిలవబడ్డానికి కృపను అనుగ్రహించమని, సేవకులందరికీ మీరు తోడుగా ఉండమని, చిన్న బిడ్డలందరినీ మీరు కాచి కాపాడమని, మరి తండ్రి మీరే బిడ్డలకు తోడుగా ఉండి నడిపించి బలపరిచి స్థిరపరచమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మా నాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడైన యేసు క్రీస్తు వారి బలమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. వాక్యము ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే మరి అనేకులకు కూడా ఈ యొక్క వాక్యాన్ని షేర్ చేయగలరని దేవుని పేరిట మనం చేసుకుంటున్నాం. అదేవిధంగా మీకున్నటువంటి ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. తప్పకుండా మీకోసం ప్రార్థించడం జరుగుతుంది. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఫలింప చేయునుగాక.